అందరికీ నమస్తే అండి. అంబటి రాంబాబుని చూసి జాలి పడాలో లేదంటే నవ్వాలో అర్థం కావట్లేదండి. పవన్ కళ్యాణ్ గారిది ఏదైనా ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే మొట్టమొదటిగా వచ్చేది అంబటి రాంబాబే. అంబటి రాంబాబు పేరు నాని. ఇంకా ఆ సినిమా రిలీజ్ అయ్యి అయిపోయేంత వరకు కూడా ఆ సినిమా గురించి తప్పితే ఇంక దేని గురించి మాట్లాడరు. అప్పుడే ఇంకా 4 రోజులు ఉంది. నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు అప్పుడు సినిమా గురించి మాట్లాడటం. ఆ సినిమా రేట్లు పెంచేశారంట. ₹1000 అంట. ఎలా చూడాలి? అసలు దానికి మీకు ఏం సంబంధం అని అడుగుతున్నా. సినిమాకి మీకు ఏం సంబంధం అని నాకు అర్థం కావట్లే. గతంలో ఇంకెప్పుడు ఏ సినిమాకి కూడా రేట్లు పెంచలేదా? పెంచనట్టే మాట్లాడతారు. ఒకసారి అంబటి రాంబాబు ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అది ప్రజల్లో ఉన్న మాట. పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది. ₹1000 రేటు. అది కూడా మొట్టమొదటి రోజు ₹1000 అంట. ఇదంతా మొట్టమొదటి రోజు నువ్వు నేను కొనం కదా, అభిమానులు కొంటారు, అభిమానులు బరాయిస్తున్నారు. ఏం చెప్తాం? మా జాంకాయ అన్నట్టుగా ఉంది వ్యవహారం. వాళ్ళ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారు నటించే సినిమా 1000 పెంచారు. ఇక 2000 పెంచినందుకు సంతోషపడాలి మనం. ఇది అధికార దుర్వినియోగం కాదా అని నేను సున్నితంగా అడుగుతున్నా. ఎలా అవుతుంది నాకు అర్థం కావట్లే. అధికార దుర్వినియోగం ఏ విధంగా అవుద్ది చెప్పు. ఇప్పుడు ₹1000 పెంచారండి. నచ్చినోడు చూస్తాడో నచ్చకపోతే మానేస్తాడు. అంతే కదా. ఇప్పుడు నాకు సినిమా పైన ఇంట్రెస్ట్ ఉంది, నాకు నచ్చింది, నేను చూడాలనుకుంటే ₹1000 పెట్టి చూస్తా, లేకపోతే లేదు. లేదంటే మరుసటి రోజు వెళ్ళి చూస్తాను. లేదు అప్పటికి నాకు టికెట్ రేట్లు ఎక్కువగా అనిపిస్తే కనుక 10 రోజుల తర్వాత చూస్తా. ఏం చూస్తామని అనుకుంటే తర్వాత ఎప్పటికప్పుడు టీవీలోకి వచ్చిన తర్వాత చూస్తా. చూడడం చూడకపోవడం అనేది నా ఇష్టం. ఇక్కడికి వచ్చి అసలు మీకు సంబంధం ఏముందని అడుగుతున్నా. అధికార దుర్వినియోగం పుష్పకి పెంచినప్పుడు మాట్లాడలేదే, పుష్ప 2కి పెంచినప్పుడు, దేవరాకి పెంచినప్పుడు మాట్లాడలేదే, రీసెంట్గా వార్ 2కి పెంచినప్పుడు మాట్లాడలేదే. చాలా సినిమాకి ఈ మధ్యకాలంలో పెంచారు కదా. అప్పుడెప్పుడు కూడా నిప్పు కలగల. అప్పుడు మాట్లాడే అవకాశం లేదంతే. అప్పుడు ఆ సినిమాలో నటించిన హీరోని తీసుకొచ్చి అధికార దుర్వినియోగమనో లేదంటే వాళ్ళు వీళ్ళు చుట్టాలనో పట్టాలనో మాట్లాడే అవకాశం దొరకలేదు. ఇప్పుడు ₹1000 పెంచేశారంటే అయ్యి బాబు ₹1000 ఎలా చూడాలి? ఈ దిక్మాల లాజికల్ పోలేదు నీకు అంబటి రాంబాబు. అధికారంలో ఉన్నా లేకపోయినా అధికారంలో ఉన్నప్పుడు డైరెక్ట్గా వీళ్ళే రివ్యూలు కూడా చెప్పేశారు. సినిమాకి రివ్యూలు. సినిమా ఎలా ఉంది, కథనం ఎలా ఉంది, హీరో ఎలా నటించింది, హీరోయిన్ ఎలా నటించింది, సాంగ్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ డైరెక్షన్ ఏంటి, ఎక్కడ లోపాలు ఉన్నాయో కూడా వీళ్ళే చెప్పేశారు. ఇప్పుడు వచ్చి ₹1000 పెంచేశారు, మేము ఎలా చూడాలి? దిక్మాల మాటలు ఇవన్నీ కూడా అంబటి రాంబాబు. మీ ఉప ముఖ్యమంత్రి గారు నటించినటువంటి సినిమాకి ₹1000 పెట్టుకుని మీరు షో రిలీజ్ చేస్తున్నారే, ఇది అధికార దుర్వినియోగం అవుతుందా కదా నాకు చెప్పండి. అవ్వదండి. ఎలా అవుద్ది? అధికార దుర్వినియోగం ఎలాగవుద్ది? ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఏమైనా హుకుం జారీ చేశారా? మీరు ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే, ఓజీ సినిమా చూడాల్సిందే, చూడకపోతే కుదరదు అని చెప్పేసి ఏమన్నా అన్నారా? లేదుగా. పోనీ ఎవరినన్నా బలవంతంగా తీసుకెళ్లి సినిమా థియేటర్లో కూర్చోబెట్టి అడి జేబుల నుంచి ₹1000 లాగేసుకుంటున్నారా? లేదుగా. ఇందులో బలవంతం ఏముందో చెప్పు. ₹1000 పెంచారు కరెక్టే. అందులో బలవంతం ఏముందో? నచ్చినోడు చూస్తారు, నచ్చకపోతే లేదు. సింపుల్. సినిమా బాగుంటే వెళ్తారు, లేకపోతే లేదు. అది అధికార దుర్వినియోగం నీ దృష్టిలో ఎలా అయింది? ఏ విధంగా అయింది? ఊరికే ఎడుతున్నావు ఎందుకంటే ఎగ్గొట్టడానికి అన్నందుకు నీకేం సబ్జెక్టు లేక ఓజీ సినిమా పైన మాట్లాడితే అయిపోతుంది కదా అని చెప్పేసి నువ్వు వచ్చేసేవు. దాన్ని కూడా ప్రభుత్వానికి అంటగట్టేసేవు. ఇదిగో అధికార అడ్డం పెట్టుకుని ఓజీ సినిమా ద్వారాగా దోచేస్తున్నారని చెప్పేసి చెప్తున్నావు. అందరూ నిశానిగల్లా ఉంటారా? పవన్ కళ్యాణ్ గారు డబ్బులు సంపాదించుకుంటున్నాడేమో, దాని ప్రొడ్యూసర్ దానయ్య గారు ఏదో సంపాదించుకుంటున్నాడో కాదు నా ఉద్దేశం. ముఖ్యమంత్రి గారు నటిస్తే అంత కాస్ట్లీకి ఎందుకు కొడుతుంది టికెట్? మీ ప్రభుత్వం పెంచేసుకుంటారా? కొద్ది గొప్ప పెంచుకొని తప్పు లేదు. ₹1000 ఏంటంటే నాకు అర్థం కాలేదు. అదేమంటే మా కడుపు మంట అంటారు. మరి కడుపు మంట మీది మీకు వచ్చిన నష్టం ఏముందని అడుగుతున్నాను. కడుపు మంట కాకపోతే ఇది నీకు వచ్చిన నష్టం ఏమైనా ఉందా అసలు అంబటి రాంబాబు? ఇప్పుడు ఆ సినిమా వల్ల నీకు కానీ, పార్టీకి కానీ, లేదంటే సామాన్య ప్రజలకు కానీ ఏదైనా నష్టం ఉందా? ₹1000 పెంచడం వల్ల లేదుగా. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చకపోతే మానేస్తారండి. కంపల్సరీగా ఖచ్చితంగా చూడాల్సిందే అనే సర్క్యులర్ ఏం జారీ చేయలేదుగా. ఒక జీవో ఇచ్చారు పెంచుకోవచ్చు అని. నచ్చినోడు వెళ్తాడు, నచ్చకపోతే మానేస్తాడు. నాకు ₹1000 భారం అనిపించింది అనుకో నేను వెళ్ళను సినిమాకి. లేదు పర్వాలేదు చూడొచ్చు, సినిమా ఏదో బ్రహ్మాండంగా ఉందట, భారీ బడ్జెట్ సినిమా అంట, చూడకపోతే ఎలాగనుకున్నవాడు చూస్తాడు ఖచ్చితంగా. దానికి నీకు వచ్చిన నొప్పి ఏంటి అని అడుగుతున్నా. దానికి మన దగ్గర ఒక రీజన్ ఉండాలిగా, ఒక థియరీ ఉండాలిగా. అవి ఏమీ లేకుండానే ప్రెస్ మీట్ పెట్టి ఎట్ట పడితే అట్ట మాట్లాడేసి ఇది అధికార దుర్వినియోగం కాదా? కాదు. నేను ఉప ముఖ్యమంత్రి గారు నటిస్తే అంత కాస్ట్లీయా కాదా నీకు చెప్పాలా? నీకు చెప్పాలంటే నాకు అర్థం కావట్లేదు. కొన్ని మిమ్మల్ని ఏమైనా అడగాల?
మీరు 5 రూపాయలకి 10 రూపాయలకి అమ్మేసినప్పుడు ఎవరిని అడిగి పనిచేసే టికెట్లు నాకు అర్థం కదా. సినిమా టికెట్లు మీ హయాంలో 5 రూపాయలకి 10 రూపాయలకి అమ్మేశారు కదా, ఎంఆర్ఓ చేత అమ్మించారు కదా. మరి ఎవరో తీసిన సినిమాకి మీరు ఎలా రేట్లు నిర్ణయించారు ఆ రోజున? ఏ విధంగా? అది కక్ష కాదా అది? అప్పుడేంటి సామాన్యులకు ప్రజాసేవ అంటే సినిమా టికెట్లు 5 రూపాయలు 10 రూపాయలు చేసేస్తే సామాన్య ప్రజలందరూ కూడా సినిమా చూసేస్తారని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పుకొచ్చారు. అదేదో సినిమా మన ఇది నిత్యావసరాల్లో ఒకటి లేక సినిమా లేకపోతే ఇంకా సామాన్య ప్రజలు ఎవరు కూడా బతకలేరు అన్నట్టుగా ఒక జీవోని తీసుకొచ్చి 5 రూపాయలకి 10 రూపాయలకి ఎంఆర్ఓలను పెట్టి టికెట్లు అమ్మించేసాం మనం. అమ్మించలేదా? ఏదైనా ఒక పెద్ద సినిమా రిలీజ్ అయిందంటే ఖచ్చితంగా రిలీజ్ అవ్వబోతుందంటే ఖచ్చితంగా మిగిలిన వ్యక్తులందరూ కూడా హీరో, డైరెక్టరు, నిర్మాత, ఆ హీరో కాకుండా ఇంకో 4-5 హీరోలు, ఆ నిర్మాతలే కాకుండా ఇంకొక 4-5 నిర్మాతలు, డైరెక్టర్లతో పాటు అందరిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి దండాలు ఇట్టించుకున్నాం మనం. బాబు మా సినిమా కన్నా రేట్లు పెంచండి, ఇంత ఖర్చు పెట్టాం మేము అని చెప్పేసి అని కదా. ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు ఉపన్యాసాలు చెప్పాలా? ఎక్కడైనా ఉందా? పక్క రాష్ట్రాల్లో ఉందా? మీరు తీసుకొచ్చిన జీవోలు ఇవన్నీ కూడా పెంచుకోవచ్చు అని చెప్పేసి మనకు నచ్చిన సినిమాలకి పెంచుకోవచ్చు, నచ్చిన సినిమాలు వదిలేయచ్చు. ఆ రోజులు అలాగే చేశారు మీరు. మీకు నచ్చిన సినిమాలు పెంచారు, మీకు నచ్చని సినిమాలు పెంచలేదు, అంతే కదా. పక్క రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లోనూ కూడా ఇంత దారుణంగా లేదండి. సినీ పరిశ్రమ పైన పడి ఆడవడం మీరు వచ్చిన తర్వాత స్టార్ట్ చేసింది, ఇది మీరు మొదలు పెట్టిందే. ఈ జీవోలు ఇవ్వడం, ప్రతి సినిమాకి జీవోలు ఇవ్వడం. పక్కన తెలంగాణలో కానీ తెలంగాణలో ఉన్నట్టు తమిళనాడులో గట్రా ఏమి లేవు ఇవి. ఇప్పుడు తెలంగాణలో కూడా పెంచారుగా 800 రూపాయలు ఎంతో. ఎక్కడైనా సినిమా పైన ఇంత డిస్కషన్ ఉంటుందా? ఏ రాష్ట్రంలో అయినా సరే దిక్కుమాలతాను మన రాష్ట్రంలోనే ఉంటుంది. ఇప్పుడు ఇదే సినిమా తెలంగాణలో కూడా రిలీజ్ అవుతుంది. తెలంగాణ నాయకులు ఎవరో కూడా సినిమాలకు సంబంధించి సినిమాల గురించి ఏ రోజు మాట్లాడలే నాకు తెలిసి. గత 10-15 ఏళ్ళ బట్టి అక్కడ రాజకీయాల్లో కూడా పరిశీలిస్తూ ఉంటాం కదా. ఎంతైనా తెలంగాణలో ఉండొచ్చిన వాళ్ళమే కదా మొన్నటిదాకా మనం. ఆ మాత్రం అవగాహన ఉండదా? ఏ రోజైనా ఎవరైనా మాట్లాడే ఏ నాయకుడైనా సరే సినిమాల గురించి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మీరు ఎంత రేట్లు ఎందుకు పెంచారని చెప్పేసి ఇప్పటికొచ్చి ఎప్పుడైనా మాట్లాడడం చూసారా మీరు? మీకేం పోయే కాలం అడుగుతున్నా. మాట్లాడితే సినిమాల గురించి ప్రెస్ మీట్ పెడతారు మీరు. సినిమాని రాజకీయాల్ని రెండింటిని ఒకటి తీసేసి నానా రభస చేస్తారు. ఏమన్నా అంటే మొదలెట్టింది మీరే అంటారు. ఎవరు మొదలెట్టారు? మొదలు పెట్టింది మీరు కదా. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి అమ్మటరాం బాబు. కానీ బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటాం, మాకేం అభ్యంతరం లేదు. దానికి దండిగా డబ్బులు రావాలని కూడా కోరుకుంటాం. దండిగా డబ్బులు ఎప్పుడు సినిమా సక్సెస్ అయితే దండిగా రావాలి, సక్సెస్ కాకపోయినా దండిగా వచ్చే మార్గాలు చూస్తున్నారు. మొట్టమొదటి రోజు 1000 రూపాయలు పెట్టి కొట్టేయాలని చూస్తున్నారు. ఇది అన్యాయం. అవునుంది కదా అని చెప్పేసి ఈ రకంగా భారాన్ని మోపడం సరైనటువంటి విషయం కాదు. 100 రూపాయలు దొరికే మద్యం బాటిల్ 300కి అమ్మేసినప్పుడు తెలియదు అన్యాయం అని చెప్పేసినప్పుడు గుర్తురాలేదండి. ప్రభుత్వమే మద్యం దుకాణాలు ఓపెన్ చేసేసి డైరెక్ట్గా మందు కూడా నేనే అమ్మేస్తానని చెప్పేసి అని డైరెక్ట్గా మందు అమ్మేశారు. ఎంతకు అమ్మారు? ఎంఆర్పీకి అమ్మారా? 100 రూపాయలు ఉన్నదని 300 ఎందుకు అమ్మారు? ఎందుకు అమ్మారయ్యా? ఆ రోజు ఏమైపోయింది? అన్యాయం, అక్రమం అని చెప్పేసి అని. ఇవాళ మొదటి రోజు 1000 రూపాయలు పెంచారని చెప్పేసి ఇంత గొడ్డలు చేసేసుకున్నావు నువ్వు. గత 5 ఏళ్ల కాలం పాటు మీరు రాష్ట్ర ప్రభుత్వమే మద్యం అమ్మి బాటిల్ పైన 2 అధికంగా అమ్మారు కదా. ఆ విషయం స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు కదా. ఆయనే చెప్పాడు కదా, ధరలన్నింటినీ కూడా ఆకాశానికి అంటించేసాను, అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత ఆదాయం తీసుకొచ్చానని. మరి ఆ రోజు మీరు ఎలా అమ్మేశారయ్యా? నాకు అర్థం కాలే. దానికి లెక్క పత్రాలు ఉండవు, దానికి సమాధానం చెప్పరు. లెక్కర్లో మీరు ఎందుకురా అధిక రేట్లకు అమ్మేశారు, రేట్లు ఎందుకు పెంచారంటే దానికి సమాధానం చెప్పరు. ఎక్కడికి వచ్చి మీరు రేట్లు పెంచేసారా, దోచేసారా? సామాన్య ప్రజల అన్యాయం అండి, అక్రమం అండి. ఈ అప్పబాయ్ గారు చెప్పమని బోలు మాటలు చెప్పొచ్చు. తమర హయాంలో ఏం చేశారో కూడా గుర్తుపెట్టుకోవాలి. సినిమా ఇస్ ఎన్ ఎంటర్టైన్మెంట్. yes ఏ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్. ఈ పేదవాడి ఎంటర్టైన్మెంట్. ఆ పేదవాడి ఎంటర్టైన్మెంట్ లో కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ లో కూడా మీరు 1000 రూపాయలు పెంచేసి ఇంకా నా ఎవరా బాబు, సినిమా లేకపోతే రాష్ట్రపతి అందరూ చచ్చిపోతారని చెప్పేసి నాలా సిగ్గిపోడు. నువ్వు మంత్రివే, మాట్లాడే మాటలకి ఏమన్నా అర్థం ఉందా అసలు? పేదవాడి ఎంటర్టైన్మెంట్ సినిమానా? సినిమా లేకపోతే పేదవాడు చచ్చిపోతాడా? ఇది ఎక్కడ దరిద్రమండి. మీరు వస్తే కనుక ఇంకేం చేస్తారంటే ప్రతి ఇంటికి కూడా ఒక సినిమా థియేటర్ కట్టించేస్తారా? ఒక పెద్ద హోమ్ థియేటర్ లాంటివి కట్టించేస్తారా? నువ్వు మాట్లాడతాను కానీ ఇంగిత జ్ఞానం ఉండాలి కదా నీకు. సినిమా లేకపోతే జనాలు చచ్చిపోతారు. జనాలు ఏం చచ్చిపోరు సినిమా లేకపోతే. ముందు ఉపాధి కల్పించడం చేత కాదు మనకి,
ఉపాధి అవకాశాల గురించి మనం మాట్లాడలేం, రాష్ట్ర అభివృద్ధి గురించి మనం మాట్లాడలేం, రాష్ట్ర రాజధాని గురించి మనం మాట్లాడలేం. ఏంట్రా అంటే సినిమా లేకపోతే జనాలు చచ్చిపోతారు, దాని గురించి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టేది. ఇంక ఈ డచ్చాగోలు మనం వినాలి, ఎన్ని చెప్పినా వినాల్సిందే. ఈ మాటలనే కదా, ఎన్ని మాటలు చెప్పినా ఈ డచ్చాగోలు చెప్తూనే ఉంటాడు, మనం వింటానే ఉండాలి. మాట్లాడు మాట్లాడు. ధర్మమేనా ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోండి. ఈ రకంగా జీవోలు ఇష్యూ చేసుకుని మీరు చేయటం అనేది ప్రమాదం కాదా? ఇది అవినీతి కాదా? ఇది అధికార దుర్వినియోగం కాదా? చెప్పండి. తప్పు మీరు చేస్తానంటే మేము చేసేది ఉంది. మీ దగ్గర పూర్తి మెజారిటీ ఉంది, 164 సీట్లు ఉన్నాయి మీ దగ్గర. అదేంటి 1000 రూపాయలు పెంచినందుకు సంతోషపడారు, 2000 పెంచలేదు, అట్లా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడతాం. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఏది ఏమైనా ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని, అద్భుతంగా ఆడాలని, తానకి 150 రూపాయల టికెట్ అయినా దండిగా డబ్బు రావాలని కోరుకుంటాం తప్ప ఈ రకంగా రావడం అనేది అయితే దిస్ ఈస్ కాల్డ్ దోపిడీ. ఈ దోపిడీ మంచిది కాదు. ఇంకా ఇంకేమనిపిస్తుంది చెప్పేసి వింటాం. ఇంక మా చెవుల్లో పువ్వులు పెట్టుకుని అలా వింటా ఉంటాం. నువ్వేం చెప్పినా సరే ఇంక వినాలి. పిచ్చోళ్ళ మాదిరిగా మేము వింటా ఉంటాం. అంటే నువ్వు ఎన్ని చెప్పినా సరే మేము వింటా వినాలి. ఇంకా దోపిడీ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇసుక అమ్మాడు, మందు అమ్మాడు, చేపలు అమ్మాడు, పీతలు అమ్మాడు, మటన్ అమ్మాడు, ఏది అమ్మలేదు, అన్నీ అమ్మేయడమే కదా. దోచుకున్న కాడికి దోచుకుని వాళ్ళ కేసులు నమోదవుతున్నాను. ఇవాళ సినిమా మీద సపరేట్గా ప్రెస్ మీట్ పెట్టి అలా మీరు దోచేసుకుంటారా? ఇది అన్యాయం, అక్రమం. ఈ దచ్చకోర్లని ఎవడంటాడని చెప్పేసాను రాంబాబు. ఎవడన్నా వింటాడా, నమ్ముతాడా? అసలు మీ మాట్లాడని నమ్ముతాడా? ఇంకా చాలాసేపు మాట్లాడుకోవచ్చు, వినిపిద్దాం. ఏంటండి అంటే దీనికి ఇచ్చాం కాబట్టి పెద్ద సినిమాలు కూడా ఇస్తున్నారు అనమాట. ఏదో సినిమా వచ్చిన బాగుంది, నాకు పేరు చేసి బాగోదేమో. అదేంటది చెప్పు. ఏంటో మొన్న చూశాను, దాని పేరు ఏదో ఉంది. కాదయ్యా దానికి రేటు పెద్దదే. ఇంకో విషయం తెలుసా, నేను ప్రతి సినిమా చూస్తాట. నువ్వు చూస్తావు, నువ్వు చూడవని చెప్పేసి మేము అనలేదు కదా. నువ్వు మంచి కళాకారుడు నాయన, నువ్వు పెద్ద కళాకారుడివి. మన దగ్గర అన్ని యాసాలు ఉంటాయి, లేని యాస ఉంటే ఏమని చెప్పు. ఇప్పుడు నీ సినిమాలు చూస్తే నీకేమో వచ్చి నష్టం ఏమైనా ఉందా? లేదంటే నువ్వు చూడకపోతే ఏమన్నా మాకేమైనా ఇబ్బంది ఉందా? చూసావు నీ ఆనందం, నేనేం కాదనలేదు కదా. మిరాయి సినిమాకి పెంచలేదంటే దీనికి పెంచేసారు కాబట్టి ఆ సినిమాకి పెంచలేదు కదా, అది వాళ్ళ ఇష్టం. పెంచుకోవడం పెంచకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. చూడడం చూడకపోవడం అనేది జనం ఇష్టం. నువ్వు వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది నీ ఇష్టం. అప్పటికి నేను ఎవడు అడిగాడండి? నువ్వేమైనా సినిమాలకు వెళ్తున్నావని చెప్పేసి నేను అడగలేదుగా. నువ్వు ఎవరితో పోతావో పో, మాకెందుకు. నువ్వు సినిమాకి వెళ్ళావా, ఇంకెక్కడికన్నా వెళ్ళావా మేము అడిగావా? నేను మీకు వచ్చింది తెలుసా, నేను అన్ని సినిమాలకి వెళ్తాను. వెళ్ళు, మేమన్నా వద్దన్నావా? నువ్వు ఒక సినిమాకి కాదు 4 సినిమాలకి వెళ్ళు. నువ్వు ఏ సినిమాకి వెళ్తావు ఆ సినిమాకి వెళ్ళు. నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి మేమన్నా అడిగావా? అన్ని సినిమా పేరు గుర్తులేదు కానీ సినిమా చూసేటట్ట గుర్తుదే, అన్ని సొలి మాటలు. ఆ నిర్మాత ఎవరో ప్రెస్ మీట్లో అదే ఫంక్షన్లో చెప్పారు కదా, ఆ మాటలు విని ఇప్పుడు చెప్తున్నాడు. లేదంటే చూసిన సినిమా గుర్తుండదా మనకి? చూడకుండానే చూసాను నేను అంటాడు. బాబాయ్ నీకు అది కూడా వచ్చేటి అద్భుతంగా ఉన్నాయంటే. ఏదో ఒక సీన్ చెప్పు, నువ్వు చూసిన సినిమా చూసిన మొక్కమైనట్టు మన అసలు అంతకాలికి ఎడతారు. అసెంబ్లీకి వెళ్ళడం మనిషి చేసే పత్యాపారాలు ఇవి. అర్థం కాదు నీకు. సో పెంచడానికి కూడా ఒక హై బడ్జెట్ మూవీస్ పెంచుకుంటే తప్పులేదు, కాదంటున్నా. హై బడ్జెట్ మూవీస్కి ఎందుకు పెంచాలా? అప్పుడు ఏమైపోయింది, పేదవాడి ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు దాకా ఏమని మాట్లాడాడు? సినిమా అనేది పేదవాడికి ఎంటర్టైన్మెంట్. మీరు పేదవాడికి సినిమాను దూరం చేస్తున్నారు. సినిమా చూడలేకపోతే పేదవాడు బతకలేడు, రాత్రి పడుకోలేడు, సరిగా అన్నం లేడు, ఏ పని చేయలేడు అని చెప్పేసి ఇప్పుడు దాకా మాట్లాడుకోవచ్చావు కదా నువ్వు. మరి సడన్గా పెద్ద బడ్జెట్ అయితే పెంచుకోవచ్చు అనే డైలాగ్ నీ నోటనే ఎందుకు వచ్చింది? పెద్ద సినిమా అయితే ఉంది, చిన్న సినిమా అయితే ఉంది, బడ్జెట్ ఎక్కువ అయితే ఉంది, తక్కువ అయితే ఉంది. సినిమానే కదా మీ దృష్టిలో. మరి ఇప్పుడు దాకా చెప్పిన సొలి డైలాగులు ఏమైపోయినాయి? ఒక మాట మీద నిలబడరు మీరు అసలు. ఒక క్లారిటీ ఉండదేమో కదా మీకు. ఇప్పుడైనా ఇప్పుడు దాకా ఏడ్చావు కదా, దాదాపు 10 నిమిషాలు 15 నిమిషాల పాటు రేట్లు పెంచేసారని అదని ఇదని. ఇప్పుడు దాకా ఏడ్చాం కదా మనం. పేదవాడికి ఎంటర్టైన్మెంట్ రకరకాల సామెతలను చెప్పుకొచ్చాం కదా. మళ్ళీ సడన్గా బడ్జెట్ పెరిగితే కనుక పెంచుకోవచ్చంట.
మరి ఇది ఎక్కడ దిక్కు మళ్ళీ దిక్కు నాకు అర్థం కాల. అమ్మట రాంబాబు మాట్లాడు. కానీ ఉప ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఏంటి అంటున్నా, ఒకటే గుర్తుపెట్టుకోండి, విస్తృతంగా ప్రజలు చూడటం వల్ల డబ్బులు రావాలి తప్ప తక్కువ మంది చూసినా ఎక్కువ డబ్బులు రావాలనుకోవడం తప్పు. సినిమా హిట్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి, సినిమా ఫ్లాప్ అయినా కూడా పీక్ తినేద్దాం అనుకుంటే తప్పు. ఇది అధికార దుర్వినియోగం. నీతి నిజాయితీగా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయడం మంచిది కాదు. ఆయన చెప్తాడు కదా నీతి నిజాయితీ అని, అందుకు చెప్తాను నేను. ఆయన నీతిగా ఉన్నాడో నిజాయితీగా ఉన్నాడో ఈ 1000 రూపాయల టికెట్ దగ్గర అర్థమైపోయింది, ఎక్కడ అవసరం రా. అదేమంటే మా జనసేన మా మీద పడతారు, ఇలా బోండా ఉమ్మ మీద పడతారు, మా మీద పడి చెప్పండి. బోండా ఉమ్మ సాక్షాత్తు జన సైనికుల్ని జనసేన నాయకుడిని అందుబాటులో ఉండలేదని చెప్పేశాడు. ఇంత ఫినిష్ అయిపోయాక కూటమి ఎమ్మెల్యేని చెప్పాడు, మేము చెప్తే మన మా మీద పడి ఉంచుతారు. దీనికి సమాధానం చెప్పుకోండి. కొన్ని టికెట్ రేట్లు పెంచుకుని డబ్బులు చేసుకోవడం కాదు నాయన. సమాధానం చెప్తానికి ఏముంది, ఇప్పుడు క్వశ్చన్ అవర్లో ఖచ్చితంగా సభ్యులు ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న అడిగినప్పుడు సంబంధిత మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెగిసి సమాధానం చెప్తారు. ఇది జనరల్గా జరిగే ప్రక్రియ అదంతా కూడా కదా. మీ హయాంలో జరగలేదా? మీ హయాంలో మీ సభ్యులు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఏ క్వశ్చన్ వేయలేదు, అసలు మిమ్మల్ని ఏ ప్రశ్న వేయలేదా? అడగలేదా? అడిగారు కదా, అడిగిన దానికి మీరు సమాధానం చెప్పారు కదా. సరే ఇప్పుడంటే మీరు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, మీరు అసెంబ్లీకి వెళ్ళినంత మాత్రాన సభ్యులు క్వశ్చన్ అవర్ అయితే లేకుండా పోదుగా ఉంటుందిగా. క్వశ్చన్ అవరే కదండి. సో అందులో సభ్యులు ప్రశ్నలు అడిగారు ఆయా శాఖలకు సంబంధించి. సో ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు ఇచ్చి సమాధానం చెప్పారు. ఇప్పుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి ఒక క్వశ్చన్ అడిగారు, రైతులకు యూరియా దొరకట్లేదని చెప్పేసి. అడిగారా లేదా? అలాగే ఇంకొక ఎమ్మెల్యే కూడా మాట్లాడారు, అది మీ అఫీషియల్ పేజీలో వేసుకున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలే, తెలుగుదేశం సభ్యులే మంత్రి అచ్చెన్నాయుడు గారిని ఇలా అంటున్నారు ఆ శాఖకు సంబంధించి అని చెప్పేసి వేసుకున్నారా లేదా? అలాగేనండి, సభ్యులు మంత్రులను క్వశ్చన్ అడగకపోతే ఏం అడుగుతారు? తిన్నారని భోజనం చేసినని అడుగుతారా? భారీ నిశానిగాలా మాట్లాడితే అట్ట మీరు శాసనసభ్యులుగా చేశారు, మంత్రిగా చేశారు, మరి ఏలుముద్రగాలా మాట్లాడితే అట్టకండి. ఆ ఏలుముద్ర యాదవులు అట్టగా మాట్లాడుతూ ఉంటారు బయట, అది వేరే విషయం, పక్కన పెట్టేసండి. వాళ్ళకి తలా తోక లేదు. ఫ్యాన్ వార్లు చేసుకునే యాదవులందరూ వచ్చి రాజకీయాల గురించి మాట్లాడితే గట్టిగా తగలాడుతూ ఉంటుంది. అడెవడు చూసాను నేను, అడెవడు మాట్లాడుతూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఖబర్దార్ అంటాడు, బోండా ఉమా గారు ఖబర్దార్ అంటారు. దేనికి రా అంటే పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ అడగకూడదు. అడగకుండా ఎట్లా ఉంటారు? అడుగుతారు. రాజకీయాలు అంటే అట్టగా ఎడితే మరి క్వశ్చన్ అడగకుండా ఎట్లా ఉంటారండి? అవన్నీ కామన్ థింగ్. ఇంక మమ్మల్ని ఎవడు ఏ ప్రశ్న వేయకూడదు దానికి కూడా మీరు తయారయ్యారు. ఇంకెవరిని అడగకూడదా? అడుగుతారు ఖచ్చితంగా. సభలో ప్రశ్నలు అడగకుండా ఎట్లా ఉంటారండి? అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. అది ఇప్పుడేంటి, ఎప్పటి నుంచో జరిగే ప్రక్రియ అదంతా కూడా. మనం సడన్గా వచ్చి మార్చేయలేం కదా. ఇప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్ళినంత మాత్రాన క్వశ్చన్ అవర్ లేకుండా ఉంటుందా? ఉంటుంది కదా. జరిగే విధానం అది, సభ జరిగే విధానం అది జరుగుతూ ఉంటుంది. మా పవన్ కళ్యాణ్ గారిని అలా అడుగుతారా అని చెప్పేసి ఒకడు, బోండా ఉమా గారు ఖబర్దారని చెప్పేసి ఇంకొకడు, చంద్రబాబు నాయుడు గారు ఖబర్దారని చెప్పేసి ఇంకొకటి. మిమ్మల్ని చూసి నవ్వాలి ఆడవాళ్ళు మాకు అర్థం కావట్లా. నిజంగా చెప్తున్నా, అసెంబ్లీలో జరిగిన పరిణామాలు వాళ్ళు బాగానే ఉంటారు. ఇప్పుడు నాయకులు బాగానే ఉన్నారు, మధ్యలో గొడవలు దించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆయన వచ్చి బోండా ఉమానే డైరెక్ట్గా అందుబాటులో లేవని చెప్పేసి అనేసారు. ఆ శాఖకు సంబంధించి ఆయనకి సంబంధించి ఆ చైర్మన్ ఎలా అంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు చేయొద్దు అంటున్నారు, మేము కంప్లైంట్ ఇచ్చిన రోజులు అయింది పని చేయట్లేదని చెప్పేసి అని మాట్లాడారు. ఎవరి కోసం మాట్లాడారు? దానికి వెళ్ళి నానార్థాలు తీసి పదార్థాలు తీసి మనం రకరకాలుగా ఇక్కడ విమర్శించుకుంటూ పోతే బోలు మాటలు మాట్లాడచ్చు. ఈ దిక్కుమాలు ఎవరు మానేయండి. పోనీ మీరు వెళ్ళొచ్చుగా అసెంబ్లీకి. బోండా ఉమా గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆ శాఖకు సంబంధించి ఒక క్వశ్చన్ వేసారు, అది పక్కన పెట్టేసి అదేదో ఇష్యూ అయింది, అదేదో రచ్చ జరుగుతూనే ఉంటుంది, పక్కన పెట్టేసాను. మీరు వెళ్ళడానికి పోయే కాలం ఏముందని అడుగుతున్నా. అసెంబ్లీకి మనం వెళ్ళటానికి పోయే కాలం ఏముందని అడుగుతున్నా. అని మనం వెళ్ళలేం. మనం అసెంబ్లీకి వెళ్ళాలంటే మళ్ళీ పోజ్ చేసుకుంటారు, వీళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. అసెంబ్లీకి వెళ్ళాలంటారా? అసెంబ్లీ 11 మంది ఉన్నారు. రాష్ట్రపతి మిమ్మల్ని గెలిపించాలంటే లేదు అసెంబ్లీకి వెళ్ళాం, అవసరం అయితే రాజీనామా చేసేసి ఉప ఎన్నికలకు వెళ్ళిపోతాము. ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళడం చేత కాదు కానీ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళిపోతాడట. కొన్ని వచ్చే సీట్లలో ఏమైనా మార్పు ఉంటే నువ్వు ఉప ఎన్నికలకు వెళ్ళినా పర్లా. ఇప్పుడు నువ్వు రాజీనామా చేసినా 11 మందే రాజీనామా చేయాలి, దానికి తోటి ఎంపీలు. నువ్వు మళ్ళీ ఎమ్మెల్యేలు గెలిచినా రాష్ట్రంలో 8 మంది గెలుతారు, మొత్తం గెలిచినా సరే 11 మందే గెలాలి. ఉప ఎన్నికలకు వెళ్తే లేదు నేను రాజీనామా చేస్తాను, చేస్తే దరిద్రం వదిలిపోద్ది. ఒకవేళ నీ కర్మకాలు ఓడిపోయావు అనుకో శుభం,
మంచిదిరా బాబు దరిద్రం వదిలిందని చెప్పేసి అని అనుకుంటాం. ఆ గెలిచిన వాళ్ళు ఎవరో వాళ్ళే వస్తారు అసెంబ్లీకి. అసెంబ్లీకి వెళ్ళడం చేత కాదు కానీ ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు. ఈ మాటలు మానేస్తే బాగుంటుంది అమ్మటరాం బాబు. ఇంకా కట్టిపెట్టేయండి కూడా.